వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకు బ్యాంక్ జాబ్ ఒక కళ. దీన్ని నిజం చేసుకోవడానికి చాలామంది ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం 8 నుంచి 10 నోటిఫికేషన్స్ ఈ బ్యాంక్ జాబ్ సంబంధించినటువంటివి రిలీజ్ అవుతున్నాయి. వీటికి లక్షలాది మంది పోటీ పడుతున్నారు. ఖాళీలు కూడా వేల సంఖ్యలో ఉంటున్నాయి. కానీ విన్ అయ్యేది మాత్రం బాగా స్టడీ చేసి ఆ ప్యాటర్న్ అర్థం చేసుకొని ఎవరైతే ఎగ్జామినేషన్ని బాగా రాయగలరో, ఎవరైతే మెరిట్ సాధించగలరో వాళ్ళే ఉద్యోగాలు సాధిస్తారు. అయితే బ్యాంకింగ్ మాత్రం ప్రస్తుతానికి నిరుద్యోగులకు ఒక ఆశాదీపంలా కనబడుతుంది. ప్రజెంట్ కూడా ఆల్రెడీ IBPS నోటిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక ప్రత్యేక నోటిఫికేషన్ని పోస్టులు ఫిలప్ చేయడం కోసం రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ, వీటినే క్లరికల్ క్యాడర్ అంటారు. ఇవి మొత్తం 1538 ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో SCకి 207, STలకు 1219, OBCకి 112 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనలైజ్ అవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అయితే డిసెంబర్ 2026 నాటికి ఈ క్వాలిఫికేషన్ని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో ఆయా కేటగిరీలకు సంబంధించి ఏవైతే మిగిలిపోయిన బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయో వాటిని ఇప్పుడు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ 45,000 అబోవ్ ఉంటుంది ప్రతి నెల. అలాగే బ్యాంక్ జాబ్ సాధించాలనే నిరుద్యోగ యువతకు ఇది చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు. 27/8/2026 తేదీలోపు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయదలిచిన వారు ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఒకసారి పరిశీలిస్తే 1/4/2026 నాటికి OBC అభ్యర్థులు 31 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులు 33 సంవత్సరాలు నిండకూడదు. మినిమం ఏజ్ 20 years నిండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటాయి. ప్రిలిమ్స్లో మొత్తం 100 ప్రశ్నలకు ఈ 100 మార్కులు ఉంటాయి. గంట వ్యవధిలో ఈ పరీక్ష ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 ప్రశ్నలు 30 మార్కులు, 20 నిమిషాలు ఆన్సర్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు, 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు, 20 నిమిషాల సమయంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తప్ప ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కింద మార్క్ డిడక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల్లోంచి మెరిట్ తీసి మెయిన్స్కి కాల్ చేస్తారు. ఇందులో 190 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 2 గంటల 40 నిమిషాల వ్యవధిలో 2 గంటల 40 నిమిషాల వ్యవధిలో ఈ ఎగ్జామ్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ సెప్టెంబర్ 2026లో ఉండొచ్చు, మెయిన్స్ 2026 నవంబర్ ఉండొచ్చు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ కెరీర్స్ విభాగంలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నోటిఫికేషన్లో ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు పాస్పోర్ట్ ఫోటో, అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ ఖాళీలు 88, తెలంగాణలో 32 ఉన్నాయి. పరీక్ష కేంద్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, గుంటూరు లేదా విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ కోసం sbi.co.in వెబ్సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 27/8/2026 దీనికి లాస్ట్ డేట్గా నిర్ణయించారు. కాబట్టి SC, ST, OBC అభ్యర్థులకి ఇది చాలా సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. నేను చాలా రోజుల తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ బ్యాంకులో అనౌన్స్ చేయడం అనేది SBI ద్వారానే జరుగుతుంది.